హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం ఉగాది స్పెషల్ నేతి భక్షాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఉగాది రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి, భక్షాలను తింటారు. ఈ భక్షాలను బొప్పట్లు అని కూడా అంటారు. మనం ఇన్ని రోజులు మైదా పిండితో భక్షాలను ఎలా తయారు చేయాలో చూసాము. కానీ ఈ మైదా పిండి వల్ల మన హెల్త్ కి హాని కలుగుతుంది. మన హెల్త్ కి హాని కలిగే పదార్థం కాకుండా గోధుమ పిండి, నెయ్యి, బెల్లం, శనగపప్పుతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా ఉండే నేతి భక్షాలను, చపాతీ కర్రను ఉపయోగించకుండా చేతితోనే నేతి భక్షాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా బొప్పట్లను చేసి రుచి చూస్తే మాత్రం మీరు ఎప్పుడు ఇలానే చేసుకుని తింటారు. ఈ బొప్పట్లు టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. మరి నోరూరించే ఈ టేస్టీ భక్షాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా భక్షాలు తయారు చేయడానికి 2 కప్పుల శనగపప్పును తీసుకున్నాను. ఈ శనగపప్పును 2 గంటల పాటు నానబెట్టాలి. పప్పును నానబెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసి 2.5 కప్పుల నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ శనగపప్పు ఉడికేలోపు మనం గోధుమ పిండిని కలుపుకుందాం. 2 కప్పుల శనగపప్పుకు 4 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, చిటికెడు సాల్ట్ను వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నీళ్లని కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ పిండిని చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. చపాతీ పిండిని సాఫ్ట్ గా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత అందులో నుంచి నీటిని, పప్పును సెపరేట్ చేసుకోవాలి. పప్పును ఈ విధంగా మెత్తగా ఉడకనివ్వాలి. ఈ పప్పు ఉడికించిన నీటిని అసలు వేస్ట్ చేయకండి. దీన్ని చారులో గాని, పప్పు చారులో గాని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వడకట్టిన పప్పును మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పును చాలా సాఫ్ట్ గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో మనం పప్పును ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీగా బెల్లం తీసుకోవాలి. స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టి బెల్లాన్ని కరగనివ్వాలి. తర్వాత ఇందులో నెయ్యి, ఇలాచీ పౌడర్ ను యాడ్ చేయాలి. మనం మిక్సీ పట్టిన శనగపప్పు పౌడర్ ని వేసి బాగా కలపాలి. ఈ పౌడర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మాత్రమే కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పూర్ణం సాఫ్ట్ గా వస్తేనే మనం చేసే బొప్పట్లు పొంగుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని మళ్లీ ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ గా చేయాలి. తర్వాత ఆ పిండిని చేతి వేళ్లతో ప్రెస్ చేస్తూ బౌల్ షేప్ లో వచ్చేలాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే సైజులో పూర్ణాన్ని తీసుకొని ఈ గోధుమ పిండిలో పెట్టి చక్కగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత కూడా లైట్ గా ప్రెస్ చేయండి. తర్వాత ఏదైనా ఒక కవర్ ను తీసుకొని ఆ కవర్ పైన కొద్దిగా నెయ్యిని రాసి దాని మీద ఈ పూర్ణాన్ని పెట్టి చేతి వేళ్లతో మెల్లమెల్లగా ప్రెస్ చేసి పల్చగా చేయండి. ఈ విధంగా భక్షాలన్నింటినీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి ఆ పెనం మీద నెయ్యి పోసి
ఈ భక్ష్యాలను వేసి కాల్చాలి. స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టి భక్ష్యాలను ఒకవైపు కాల్చిన తర్వాత మరోవైపు తిప్పివేసి రెండు వైపులా కూడా కాల్చాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా నెయ్యి వేసి కాల్చండి. ఈ విధంగా భక్ష్యాలను కాల్చిన తర్వాత ఈ భక్ష్యాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగతా భక్ష్యాలన్నింటినీ కాల్చండి. చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండితో చాలా సాఫ్ట్ గా భక్ష్యాలు రెడీ అయ్యాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, భక్ష్యాలు సాఫ్ట్ గా ఎలా పొరలు పొరలుగా వచ్చాయో. ఫ్రెండ్స్, మీరు కూడా నేను చెప్పిన విధంగా భక్ష్యాలను తయారు చేసుకుని ఈ ఉగాది రోజు ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.